అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది. డూ ఆర్ డై మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సమీకరణాలన్నీ సాధించి బెంగళూరు అదరగొట్టింది. వరుసగా 6వ విజయం సాధించి ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. ఈ సీజన్ లో తొలి 8 మ్యాచ్లో కేవలం 1 మాత్రమే గెలిచిన ఆర్సీబీ ఆశలు అడుగంటిన తరుణంలో వరుసగా 6 విజయాలతో సత్తా చాటి ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. ఆర్సీబీ ఈ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండగా ఏకంగా 27 రన్స్ తేడాతో గెలుపొందింది ఆర్సీబీ. దీంతో సిఎస్కే కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించి ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నారు ఆర్సీబీ బ్యాటర్లు. మరి ముఖ్యంగా శివన్ దుబే తను ఆడకపోగా అప్పటికే హాఫ్ సెంచరీ చేసి దూకుడు మీద ఉన్న రచిన్ రవీంద్రను అనవసరంగా 2వ రన్నుకు పిలిచి రన్అట్ అయ్యేలా చేశాడు. అటుంచితే తానైనా ఏమైనా ఆడాడా? అది కూడా లేదు. కేవలం 7 పరుగులే చేసి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పటి వరకు స్కోర్ బోర్డు మంచి స్థితిలో ఉండేది. వరుసగా ఈ 2 వికెట్లు కోల్పోవడంతో రన్ రేట్ తగ్గిపోయి టార్గెట్ పెద్దదైంది. అయితే ఈ దశలో రవీంద్ర జడేజాతో కలిసి ఎంఎస్ ధోని గెలుపు దిశగా బ్యాటింగ్ తో విజృంభించారు. ఈ ఇద్దరు బ్యాటింగ్ చూస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తారని అనిపించింది. లేదా ఆర్సీబీకి 18 పరుగుల తేడాతో గెలుపు లేకుండా చేస్తే అప్పుడు సిఎస్కే మెరుగైన నెట్ రన్ రేట్ తో ప్లే ఆఫ్ చేరేది. అయితే చివరి ఓవర్ లో ఎస్ దయాల్ అద్భుత బంతి కారణంగా ధోని క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా పెవిలియన్ కు చేరిన ఎంఎస్ ధోని డగౌట్ లో దీనంగా కనిపించాడు. అలాగే మ్యాచ్ అయిపోయాక ప్రజెంటేషన్ సమయంలో కన్నీరు మున్నీరయ్యాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఓదార్స్తూ కనిపించాడు. మొత్తానికి శివన్ దుబే తను ఆడినా సరిపోయేది. లేదా రచిన్ రవీంద్రను 2వ రన్ను కోసం పిలవకుండుంటే బాగుండేది. మొత్తానికి దూబే వల్లే అనవసరంగా రన్అట్ కావాల్సి వచ్చింది.